హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ అయితే రాకపోవచ్చు, బట్ అయినా కానీ గుడ్ మార్నింగ్. అండ్ ఎస్, ఈ టైం వచ్చి కాఫీ టైం. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా కాఫీ అనేది తాగాలి. నాకు అవ్వదు కాఫీ తాగకపోతే, అసలు ఆ రోజు యాక్టివ్గా అయితే వెళ్ళదు. సో అంత పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది మనకి రివిజన్ టైం అండ్ ఆల్సో టెస్టింగ్ టైం. ఇంకెన్ని డేస్ ఉందండి, ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే 9 days ఉంది. 10th డే మనకి ఎగ్జామ్ అనమాట. సో ఎస్, అయినా కానీ చాలా భయంగా ఉంది. హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి కదా, మీలో చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, చూసుకున్నారా సెంటర్స్ అయితే. సో మనకి ఇంకేం లేదండి, ఇంకా లాస్ట్ వచ్చేసాము. ప్రిలిమ్స్ ఇంకెన్ని రోజులో లేదు. ఇన్ని రోజులు ఒకటైతే ఈ 10 days ఒకటి. ఎలా అయినా సరే ఒక్కటే ఏం భయం ఉంటుందంటే పేపర్ ఎలా వస్తుంది, పేపర్లో మనకి తెలిసిన క్వశ్చన్స్ వస్తాయా లేదా, మనం రాయగలమా, ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేయగలనా లేదా, క్లియర్ అవుతుందా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. నాకు కూడా అలానే ఉంది. అయినా కానీ మనం హోప్ అనేది కోల్పోవద్దు, బికాజ్ అటెంప్ట్ ఇస్తేనే కదా తెలుస్తుంది. అండ్ ఏది ఏమైనా సరే నేను మళ్ళీ అంటే లైక్ ఎట్లా ఏది జరిగినా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను, మంచిగా రిసీవ్ చేసుకుంటాను. అండ్ అన్నీ నా మంచికే అని అనుకొని మనం ఎగ్జామ్కి వెళ్దాము, ప్రిపేర్డ్గా వెళ్దాం, భయంతో అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ స్ట్రెస్ వల్లే మనం చాలా వరకు మర్చిపోతూ ఉంటాము. అండ్ అది చాలా మనకి రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత, నేను అట్లా ఫీల్ అవ్వకుండా ఉండాల్సిందని. ఎలా అయినా రానియండి, పేపర్ అటెంప్ట్ ఇచ్చే బాధ్యత మనది. బికాజ్ మనం 1 year వరకు కష్టపడి చదివాము, ఆ కష్టానికి ఫలితం ఒక్క రోజులోనే అంటే ప్రిలిమ్స్ అనే స్టేజ్లో మనకి నెక్స్ట్ స్టేజ్కి డిసైడ్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎగ్జామ్స్ అనేవి ఎలా రాస్తాం ఏంటి అనేది తెలుస్తుంది. సో ప్రిలిమ్స్ అనేది మనం మంచిగా ఇస్తేనే, ఎందుకంటే కొంతమందికి ప్రిలిమ్స్ అనేది హార్డ్. నా వరకు వస్తే ఖచ్చితంగా నాకైతే ప్రిలిమ్స్ అనేది హార్డ్ అండి. అండ్ కొంతమందికి ప్రిలిమ్స్ ఈజీ, మెయిన్స్ హార్డ్. సో అది వ్యారీ అవుతుంది పర్సన్ టు పర్సన్కి. కానీ నా వరకు వచ్చి అయితే ప్రిలిమ్స్ హార్డ్. ఎందుకంటే ఒక్క ఆప్షన్ లైక్ ఇప్పుడు 4 స్టేట్మెంట్స్ ఇస్తే ఆ స్టేట్మెంట్స్లో ఒక్కటి కాదు, ఒక 2-3 అనేవి కరెక్ట్ ఉంటాయి. సో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మనకి ఆ ఆన్సర్ అనేది తప్పు అయిపోతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా నాకైతే ఖచ్చితంగా నెగిటివ్ పాయింటే. ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చి టాపర్స్ నోట్స్ వాళ్ళది, యూపీఎస్సీకి సంబంధించిన అన్ని బుక్స్ అనమాట. వాల్యూమ్స్లో ఉన్నాయి, 9 volumes అనమాట. సో సంబంధించిన సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ లైక్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడావల్ హిస్టరీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ ఆల్సో సీసాట్, మనకి ఆల్రెడీ కాంప్రిహెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటన్నిటికీ సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇందులో కాంటెంట్ మీరు జాగ్రఫీ నేను చూపిస్తున్నాను. ఇది చూసినట్టయితే మనకి ఎట్లా మ్యాప్స్తో అండ్ ఆల్సో ఫ్లో చార్ట్స్తో, గ్రాఫ్స్తో డిఫరెంట్గా మనకి అర్థమయ్యేలాగా లైక్ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమయ్యేలాగా ఇచ్చారనమాట. సో ఈ బుక్స్ అనేవి మీరు పర్చేస్ చేసుకున్నా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు బిగినర్స్, మీకు బుక్స్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా వీటిని చెక్ చేయొచ్చు. బికాజ్ ఈ కాంటెంట్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు స్క్రీన్లో సరిగా కనిపించకపోవచ్చు, బట్ మీకు డయాగ్రమాటిక్ ఫామ్స్లో ఇవ్వడం వల్ల త్వరగా అర్థమవుతుంది. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ని చూపిస్తున్న ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మనకి ఖచ్చితంగా డయాగ్రామ్స్ ఉన్నాయన్నమాట, ఫ్లో చార్ట్స్ ఉన్నాయి. అంటే దానివల్ల ఏమవుతుందంటే నోట్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనం సపరేట్గా ఇందులో నుంచి నోట్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాదు. సో ఈ బుక్సే సఫిషియెంట్గా సరిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి, టాపర్స్ నోట్స్ వెబ్సైట్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, వేరే సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 27 yearsకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 1998 నుంచి 2024 వరకు. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కటి సాల్వ్ చేసిన, అంటే ఈ బుక్ ఒక్కటి కొనుక్కుంటే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఇవి మనకి ఎగ్జామ్కి సరిపోతాయి, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే. అండ్ సీసాట్ ఇక్కడ చూపిస్తున్న సీసాట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, మనం ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఇంపార్టెంటో మనకి ఈ పేపర్లో అవన్నీ కూడా ఈ బుక్స్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ ఎస్, ఈ బుక్స్ అనేవి నిజంగా ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ కాంది అయితే చూపించాను కదా. సో ఇవన్నీ ఓవరాల్ జిఎస్ అండ్ సీసాట్ మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు ఈ బుక్స్ అన్నీ. లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి.
ప్రిలిమ్స్ అనేది. అండ్ నేనైతే కొంచెం టెన్షన్గానే ఉన్నాను, టెన్షన్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మా హస్బెండ్ ఏమో నువ్వు బాబుని చూసుకుంటూ అంత ఏం చదవలేదు కదా, రాయగలవా మరి అని అంటున్నారు. నేనైతే అన్నాను, లేదు నా బెస్ట్ అయితే ఇస్తున్నాను కదా, సో చూద్దాము క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది మనకు తెలీదు, మళ్ళీ ఏం రాయకుండా రిగ్రెట్ అవుతాము, ఎందుకు రాస్తేనే మంచిది అని చెప్పేసి నేను తనతో అన్నాను అనమాట. ప్రస్తుతానికైతే నావి రివిజన్స్ అండ్ టెస్ట్లే నడుస్తున్నాయండి. టెస్ట్ రాసేసి అనాలిసిస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా బాబు చూసారా ఎంత చిరాకు చేశాడో టెస్ట్ రాస్తున్నప్పుడు. సో అలానే ఉంటుంది. అయినా కానీ ఇంకా నేను అదే అడ్జస్ట్ అయ్యి రాయాలి, నాకు టైం అంటూ ఏముండదు, ఇదే టైం అనమాట. సో అలా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే, అంటే నేను ఒక్కరోజు వ్లాగ్సే తీయట్లేదు, ఎందుకంటే ఈ 10 days కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి కంటిన్యూస్గా వ్లాగ్స్ ఏం తీయట్లేదు అనమాట. నాకు కుదిరినప్పుడల్లా, నేను తీయాలనుకున్నప్పుడల్లా షూట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి మోడర్న్ హిస్టరీ రివిజన్ అయితే చేస్తున్నానండి. అండ్ రివిజన్ మోడర్న్ హిస్టరీ నుంచి ఎందుకు చేస్తున్నాను అని మీరు అడగచ్చు. మోడర్న్ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ ఇవి థరోగా ఉండాలి కదా మనము. సో మోడర్న్ హిస్టరీ కొంచెం డేట్స్, వైస్ రాయ్స్, ఇంకా వేరే బ్యాటిల్స్, వీటన్నిటి గురించి కొంచెం మనకి తెలిసి ఉండాలి. సో ఎస్, అందుకనే. అండ్ ఈ బుక్లో క్లియర్గా ఆ రివిజన్కి నాకు యూజ్ అవుతుంది ప్రతిసారి కూడా. సో అందుకని ఈ బుక్ అయితే తీసుకొని లాస్ట్ మినిట్ రివిజన్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ రోజే, ఇంకేం లేదనమాట. పక్కనే ఇంకా మా బాబు బెడ్ పైన కూర్చొని ఆడుకుంటున్నాడు. అండ్ మా హస్బెండ్ దాన్ని చూసుకుంటున్నాడు. నేనైతే అక్కడే కూర్చున్నా, బికాస్ బయట అస్సలు చాలా వేడిగా ఉంది, అందుకని అక్కడే కూర్చొని నేను కూడా చదువుకుంటున్నాను. తను నన్ను ఏం డిస్టర్బ్ చేయట్లేదు, వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి తన దగ్గర ఆడుకుంటున్నారనమాట. ఇలా నావి 2 slots అయిపోయాయి. అండ్ మీరు చూస్తున్నట్టయితే నేను లాంగ్ లెంత్ వీడియోస్ అనేది అంటే తీస్తున్నాను షూట్ అనేది. మీకు తెలియాలి కదా నేను కాన్స్టెంట్గా 1 hour కూర్చుంటున్నానా లేదా అని చెప్పేసి. చాలామంది కూడా లేదు, ఒక 10 minutes ఏదో చూపించి చదవరు మీరు, వెళ్ళిపోతారు అని ఇంతకుముందే నేను కామెంట్స్ చూశాను. లేదండి బాబు, నేను అలానే కూర్చొని చదువుకుంటూ ఉంటాను. ఆ 10 minutes చదివినా ఏమొస్తుంది, వీడియో కోసం చేస్తున్నాను అనుకుంటున్నారేమో. వీడియో కోసం చేసినా నాకు అసలు ఈ వీడియోస్ లైక్ 3,000 4,000 వచ్చే వ్యూస్కి నాకు ఏ మాత్రం అమౌంట్ అయితే రాదు. సో అమౌంట్ కోసమే చేస్తున్నానంటే అదైతే రాంగ్ అండి. సో ఎస్, ఇట్లా మీరు కూడా లాస్ట్ టైం రివిజన్స్ చేయండి, లాస్ట్ మినిట్ రివిజన్స్ చేయండి. అండ్ నాకు కూర్చోనా లేదా ఎందుకో నాకు తెలియట్లేదు, కానీ లెగ్ పైన స్ట్రెయిన్ పడా తెలియట్లేదు. చాలా అంటే చాలా లెగ్ పెయిన్స్, లైక్ థై దగ్గర నుంచి ఇంకా కింద వరకు పెయిన్స్ అండి బాగా. మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, ఇంజెక్షన్స్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు. అండ్ మెడిసిన్ అయితే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. సో అయినా సరే ఇంకా నాకు తప్పక ఇచ్చారనమాట. అండ్ వైటమిన్ డి కోసము నేను తిరుగుతున్నా ఎండలో, ఎందుకంటే ఇంట్లోనే ఉండి బోన్స్ కొంచెం డెలివరీ అయిన తర్వాత ఎఫెక్ట్ పడిందేమో దానిపైన అని చెప్పేసి, కాల్షియం తగ్గిపోయిందేమో అనుకున్నా. సో అలా కొంచెం ఎండలోనే ఎక్కువ టైంని స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎస్, ప్రస్తుతానికైతే రివిజన్ అయితే నడుస్తూనే ఉంది. మీరు కూడా రివిజన్ చేస్తున్నారని అనుకుంటున్నా, ఎట్లాంటి భయం లేకుండా, ఎట్లాంటి టెన్షన్ లేకుండా అంతా ఇంకా మీ హార్డ్ వర్క్ పైన వదిలేయండి, దేవుడికి వదిలేయండి, మంచిగా రాయండి. ఎక్కడైనా సరే 1 day బిఫోర్ అయితే ఎగ్జామ్కి వెళ్ళండి, బికాజ్ మనకి సెంటర్స్ అనేవి చూసుకోవాలి. టైంకి రీచ్ అవ్వండి, ఇంకా టైం కన్నా ముందు 1 hour ముందు వెళ్ళినా మనకి ఎట్లాంటి ఇది ఉండదు కదా. సో 1 hour ముందైనా వెళ్ళి అక్కడ ఉండండి. లాస్ట్ మినిట్ రష్ అనేది అస్సలు ఉండొద్దు ఈ ఎగ్జామ్లో. ఆ రష్ే మన మైండ్ని పాడు చేస్తుంది. సో అందుకని ప్రిపేర్డ్గా ఉండండి, డే బిఫోర్ నుంచే ప్రిపేర్డ్గా ఉండి ఎగ్జామ్కి వెళ్ళి మంచిగా అటెంప్ట్ ఇవ్వండి. నేను కూడా మంచిగా ఇస్తాను. అందరికీ అండి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.